అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బర్డ్. తమిళనాడు పోలీస్ కస్టడీలో యువకుడి మరణం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బాధిత కుటుంబాన్ని టీవీకే నాయకుడు విజయ్ పరామర్శించాడు. ఇక శివగంగై జిల్లాలోని తిరుపువనం సమీపంలోని మాధవపురం ఆలయంలో అజిత్ కుమార్ కాపులదారుడిగా పనిచేస్తున్నాడు. అయితే దర్యాప్తు పేరుతో అజిత్ను ప్రత్యేక పోలీస్ బృందం అదుపులోకి తీసుకొని దారుణంగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అజిత్ కుమార్ మరణించాడు కూడా. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే టీవీకే నాయకుడు విజయ్, ఏఐఐడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సహా ఇతర నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అధికార డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది ఇలా ఉంటే అజిత్ కుమార్ పై దాడి చేసిన 6 మంది గార్డులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనంతరం అరెస్ట్ కూడా చేశారు. టీవీకే గాయకుడు విజయ్ గార్డుల దాడితో మరణించిన అజిత్ కుమార్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఓదార్చారు. పోలీసుల దాడిలో మరణించిన అజిత్ కుమార్ ఇంటికి తమిళనాడు వెట్రికల్గం అధ్యక్షుడు విజయ్ వెళ్లారు. ఆ తర్వాత ఆయన ఇంట్లోని అజిత్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి కొద్దిసేపు నివాళులర్పించారు. ఇక విజయ్ వెంట టీవీకే జనరల్ సెక్రటరీ పుష్పి ఆనంద్ కూడా తన నిర్వాహకులు ఉన్నారు. అయితే అజిత్ కుమార్ తల్లి మాలతి, సోదరుడు నవీన్ కుమార్లను ఓదార్చిన విజయ్ టీవీకే పార్టీ తరపున 2 లక్షల సహాయం అందించారు. అవసరమైన అన్ని సహాయాలను అందిస్తానని విజయ్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చాడు. మరోవైపు తమిళనాడు పోలీసుల దారుణమైన దాడిలో మరణించిన అజిత్ కుమార్ మరణాన్ని ఖండిస్తూ జూలై 5న నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లుగా తమిళనాడు విక్టరీ పార్టీ ప్రకటించింది.